సోల్జర్స్ సంవత్సరాల పాటు బాంబింగ్స్తోనూ ఫైరింగ్స్తోనూ యుద్ధాలు చేసి రిటైర్ అయ్యి ఇంట్లో ఉంటే సడన్గా వచ్చే సైలెన్స్ ఉంటుంది చూడు, అది అప్పటిదాకా వాళ్ళు చూసిన వైలెన్స్ కంటే భయంకరంగా ఉంటుంది. సేదు అంటే గుర్తుకు రావాల్సింది వయసు కాదు, భయం. భయం గుర్తుకు రావాలి. మరి దీనికి వేరే మంది ఏంటి డాక్టర్? మీ అన్నయ్య లైఫ్లో ఒక కొత్త ఇలాంటి ఛాలెంజ్. యుద్ధాల వల్ల సామ్రాజ్య స్థాపన కంటే కూడా అవి చేసిన నష్టాలే ఎక్కువ. సామ్రాజ్యాల్ని నిర్మించిన వాడిని చరిత్ర ఎన్నోసార్లు మర్చిపోయి ఉండొచ్చు, కానీ విధ్వంసం సృష్టించే నాలాంటి వాడిని మాత్రం ఎప్పటికీ మరిచిపోదు. మూవీ నుంచి అప్డేట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ మూవీని అక్టోబర్ మంత్ లో థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ 50% కంప్లీట్ అయింది. రీసెంట్ గానే మూవీకి సంబంధించిన షూటింగ్ ముంబైలో జరుగుతుంది. బాలకృష్ణ గారికి సంబంధించిన ఇంపార్టెంట్ సీన్స్ ని షూట్ చేస్తున్నారు. బాలకృష్ణ అలాగే గోపిచంద్ మల్లయ్య గారి కాంబినేషన్ లో మూవీ వస్తుందంటే ఆ మూవీ పైన ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఈ మూవీ రాబోతుంది. అలాగే ఈ మూవీకి తమనేష్ మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. తమన్ అలాగే బాలకృష్ణ గారి కాంబినేషన్ వచ్చిన 4 మూవీస్ కూడా బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఎన్బికే 111 మూవీ రాబోతుంది. మెయిన్ గా ఈ మూవీ ఇంటర్వెల్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. బాలకృష్ణ గారి ఈ మూవీలో గ్యాంగ్స్టర్ రోల్ యాక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ స్టోరీ చాలా కొత్తగా ఉండబోతుంది, అలాగే యూనిక్ గా కూడా ఉండబోతుంది. ఈ మూవీలో టోటల్ గా 5 సాంగ్స్ ఉండబోతుంది. బాలకృష్ణ గారికి సంబంధించిన ఇంపార్టెంట్ ఒక సాంగ్ అయితే ఉండబోతుంది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ అలాగే టీజర్ కూడా రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడం వల్ల ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. మెయిన్ గా బాలకృష్ణ గారికి సంబంధించిన టీజర్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. గోపిచంద్ మల్లయ్య గారు జాట్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మళ్ళీ అలాంటి ఒక యాక్షన్ మూవీ చేయబోతున్నారు. తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఈ మూవీకి నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. గ్యాంగ్స్టర్ మూవీకి తమన్ గారి బీజిఎం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయితే ఈజీగా 500 crores ని క్రాస్ చేస్తుంది. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్